చందానగర్లోని అను ఫర్నిచర్లో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూంలో ఉన్న ఫర్నిచర్ కారణంగా మంటలు, పొగలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ అలుముకుని పరిసర ప్రాంతాల్ని మొత్తం కూడా పొగ కమ్మేసింది. సమాచారాన్ని అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఆ మంటల్ని అదుపు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఆ బిల్డింగ్ లో మంటలు ఎంత ఉధృతంగా అలుముకున్నాయో మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. అగ్ని ప్రమాదంలో మొత్తం 5 ఫ్లోర్స్ లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైపోయింది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. షోరూమ్ జాతీయ రహదారి పక్కనే ఆనుకుని ఉండడంతో వాహనాల రాకపోకలకు కూడా ఆ సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన షోరూమ్ ని ఆనుకుని ఒక ఆసుపత్రి కూడా ఉండడంతో అందులోని రోగుల్ని కూడా అక్కడి నుంచి బయటకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మనము ఈ ఫైర్ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ కార్పొరేటరు, లోకల్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా ఇక్కడ టోటల్గా లోకల్ నుంచి ట్యాంకర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ పక్కన ఉన్న ఒక హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇమీడియట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవాక్యుయేట్ చేయించడం, చుట్టుపక్కల వాళ్ళందరినీ అలర్ట్ చేసినాం. ఇప్పటివరకు ఎలాంటి క్యాజువాలిటీ అయితే లేదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది అని చెప్తున్నారు పోలీసులు. చందానగర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహమ్మద్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ చందానగర్లోని అను ఫర్నిచర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గంటల తరబడి అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వాటర్ ట్యాంకర్ల ద్వారా ఈ మంటల్ని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత వేగంగా మంటల్ని అదుపు చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తారో అంతే వేగంగా మంటలు అయితే ఎగేసి పడుతున్నాయి. ఇప్పటికే గంటల తరబడి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ మంటలు చాలా వేగంగా అయితే ఎగేసి పడుతున్నాయి. పక్కన ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ ఉన్న పేషెంట్లు కూడా అధికారులు ఇక్కడ నుంచి ఏరే చోటకి మూవ్ చేశారు. ఈ మంటలు స్టార్టింగ్లో అను ఫర్నిచర్ మెయిన్ డోర్ కాడ ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మొదలై తర్వాత మొత్తం బిల్డింగ్ మంటల్లోకి వచ్చిందనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. స్థానిక అధికారులు చాలా వేగంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాల్లో కూడా మంటలు వ్యాపించకుండా అధికారులు అయితే ముందు జాగ్రత్తగా డిఆర్ఎఫ్ ఫైర్ అధికారులు అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలు కూడా పూర్తిగా ఖాళీ చేయించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా అధికారులు అయితే మొత్తం సమాచారం అయితే స్వీకరిస్తున్నారు. ప్రత్యేకంగా షాపు పూర్తిగా బంద్ చేసిన తర్వాత ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. తర్వాత ఈ మంటలు వ్యాపించాయి అనేది కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. షాప్ పూర్తిగా బంద్ అయిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత పూర్తిగా భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఫర్నిచర్ ఓనర్ ఉన్నారో ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అయితే లోపల ఎవరు లేరు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరైతే హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఆల్రెడీ ఇక్కడ నుంచి ఏరే చోటకి అయితే తరలించిన పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో నూరు మహమ్మద్, TV9 హైదరాబాద్.